కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 15 సంవత్సరాల క్రితం భార్యను చంపిన కేసులో సారయ్య అనే వ్యక్తి జైలుకెళ్లడంతో ఇద్దరు పిల్లలను స్పందన అనాథాశ్రమంలో చేర్పించారు. సత్ప్రవర్తన కింద ఈ నెల 3వ తేదీన సారయ్య విడుదలయ్యాడు. ఇద్దరు పిల్లలను అనాథాశ్రమం నుంచి తీసుకెళ్లి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లిన తండ్రి పిల్లలకి ఫోన్ చేసి మీరు నాకు వద్దంటూ ఫోన్ ఆఫ్ చేసుకున్నాడని పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ తండ్రి మాకు వద్దంటూ పిల్లలు తిరిగి స్పందన అనాథాశ్రమానికి వెళ్లారు. తీసుకెళ్దాం ఆ పిల్లల బాధ్యత నాది ఇక్కడ నుంచి అనుకుంటే అంగీకార పత్రం రాసి సార్ కూడా మమ్మల్ని అడిగిండు. మేము కూడా వెళ్తాం, తండ్రి కదా 15 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, మారిపోయిన కావచ్చు అని మేము కూడా వెళ్తామని చెప్పినాము. ఇక్కడ శ్రీరాములపల్లి రోడ్ సైడ్ ఒక ఇల్లు కిరాయి తీసుకొని ఉన్నాం సార్ 3 రోజులు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది, నిండా బ్యాలెన్స్ మనీ ఉన్నాయి అవి తీసుకోపోతుందా సరే అని ఫోన్ వచ్చింది. సరే బిడ్డ నేను తీసుకొచ్చుకుంటా పైసలు అని చెప్పి 2-3 రోజులు అక్కడనే ఉంటా అని చెప్పి పోయింది సార్. పోయి 2 రోజుల తర్వాత నేను ఇక్కడనే ఉద్యోగం చూసుకొని ఇక్కడనే స్థిరపడ్డాక 5-6 నెలలు ఇక్కడనే ఉండి స్థిరపడ్డాక మేము అన్నీ తీసుకొచ్చుకుంటే ఇక్కడ చూసుకుంటా అనుకుంటా చెప్పి అదే రోజు మళ్ళీ నైట్ ఫోన్ చేసి మీరు నా బిడ్డలు కాదు, నేను మీ తండ్రిని కాదు, అన్ని సర్టిఫికెట్లు అందరి పేరు తీసేయండి, నేను వేరే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ నా ఆస్తులంతా వాళ్ళకే ఇస్తా అనుకుంటా అన్నాడు సార్. మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చి సార్ని అడిగినాం. అంటే ఇక్కడ అంటే స్పందన హాస్టల్ మేము 15 సంవత్సరాలు ఎక్కడైతే ఉన్నామో స్పందన హాస్టల్ దగ్గరికి వచ్చి సార్ మేడంని అడిగితే సార్ వాళ్ళు కూడా ఉండండి బిడ్డ మేము చూసుకుంటాం అనుకుంటా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఉంటాను సార్. హైదరాబాద్ పోయిన తర్వాత 2 రోజున వీళ్ళకి ఫోన్ చేసి పొద్దున నేను ఇక్కడ ఉద్యోగం చూసుకొని స్థిరపడిన తర్వాత మేము బచ్చి తీసుకుపోతే అది నెల కావచ్చు 2 నెలలు కావచ్చు అని చెప్పేసి పిల్లలకు ఫోన్ చేసి చెప్పాడట. ఆ రోజు ఉదయం జరిగింది. సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసి మీకు పిల్లలు నాకు నేను మిమ్మల్ని కన్న తండ్రిని కాదు, నేను నాకు పుట్టిన పిల్లలు కాదు, ఆధార్ కార్డు మీద కానీ సర్టిఫికెట్లో కానీ సన్నపు నా పేరు ఏదైతే ఉంటుందో అది తొలగించి మీ బతుకు మీరు బతకండి, నేను ఇంకో పెళ్లి చేసుకొని కోల్పోయిన జీవితాన్ని నేను పొందాలనుకుంటున్నా కాబట్టి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది ఫైనల్ అని ఫోన్ పెట్టేసినాడు. తిరిగి మళ్ళీ ఈ బాబు నాకు చెప్తే చెప్పలే ఈ విషయం. మళ్ళీ ఒక రోజు 2 రోజుల తర్వాత నేనే తిరిగి ఈ బండికి ఫోన్ చేసి బిడ్డ ఏం కనిపిస్తలేరు, ఫోన్ కూడా చేస్తున్నారని చెప్పేసానంటే జరిగిన విషయం నాకు బండి చెప్పిండు. చెప్తే మరి నేను ఏం చేయగలను, మంచిది బిడ్డ మీరు అక్కడ ఎందుకు బాధపడుకుంటారో వచ్చేసేయండి, 14-15 సంవత్సరాలు ఏ ఇంట్లోనైతే ఏ ఆశ్రమంలో అయితే ఆశ్రమం ఉంది మీరు జీవిస్తున్నారో ఆశ్రమం ఉన్నంతకాలం నేనున్నంతకాలం మీకు ఉండకపోతే అయినంతకాలం ఇలానే హ్యాపీగా ఉండి మీకు జీవితంలో సెటిల్ కాండి బిడ్డ రండి వచ్చేసేయండి అంటే 9వ తారీఖు నాడు సాయంత్రం ముల్లెమూడ సరుకుని ఆశ్రమం. మా పిల్లల్ని తీసుకెళ్దాం, మా పిల్లల బాధ్యత